బ్రో మాతోటి ఇవి కూడా కాదని మీరు అనుకుంటే ఇంకెవ్వరు ఏం చేయలేరు, అది మీ కర్మ. ఓకేనా? హాయ్ గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో స్టార్ట్ చేసే ముందే ప్లీజ్ లైక్ చేయండి. మినిమం 500 లైక్లని ఇవ్వండి వీడియోకి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇందులో ముచ్చట ఏంటంటే బేసిక్గా మనం యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చేస్తుంటామో సో బేసిక్గా మన దగ్గర ఎంత కాదనుకున్నా మన దగ్గర బేసిక్గా కొన్ని ఎక్విప్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. తక్కువలో సరే ఈ ఎక్విప్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ట్రైప్యాడ్. ఎందుకంటే మనం వీడియో షూట్ చేసేటప్పుడు వీడియో షేక్ అయితే చూడరు, ఆడియన్స్ చూడరు, దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఓకేనా? సో బేసిక్గా ట్రైప్యాడ్ ఉండాలి. ఆ తర్వాత మన బడ్జెట్ని బట్టి, మన స్తోమతను బట్టి ఒక మంచి మొబైల్, అంటే క్వాలిటీ గల మొబైల్. ఎందుకంటే వీడియో షూట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో నేను మొబైల్లో షూట్ చేసిన కెమెరా ఉంది, బట్ కెమెరా నేను చాలా తక్కువ పడతా. సో మొబైల్ మంచి క్వాలిటీ మొబైల్ ఉంది, అందులో మాత్రం షూట్ చేస్తా. ఓకేనా? ఒక మంచి మొబైల్ ఉండాలా. ఆ తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలంటే మంచి క్వాలిటీ గల మొబైల్, అదే స్టోరేజ్ ఉన్న మొబైల్ ఇప్పుడు చెప్పినట్టు అదన్నా ఉండాలా, లేకుంటే మన బడ్జెట్ బట్టి, మన స్తోమత బట్టి ఒక ల్యాప్టాప్ అయినా ఉండాలా. ఓకేనా? సో దీని తర్వాత మనం మాట్లాడే వాయిస్, తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా వాయిస్ క్లియర్ లేక వినపడకపోతే వీడియో స్టాప్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో వాయిస్ క్లియర్గా రావడం కోసం ఖచ్చితంగా ఒక బేసిక్ మైక్ అన్నా ఉండాలి. ఓకేనా? ఒక మంచి ట్రైప్యాడ్, ఒక సెల్ఫీ స్టిక్, ఒక ల్యాప్టాప్, కుదిరితే కెమెరా, లేకుంటే మంచి మొబైలు, ఒక మంచి మైక్. సో ఇవన్నీ మన దగ్గర బేసిక్గా ఉండాల్సిన తక్కువ ఎక్విప్మెంట్స్ అన్నమాట. సో వీటన్నింటికి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. పక్కన ఒక్కొక్క ఫోటో పెడతా ఉంటా, చూడండి కావాలంటే. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టిన, వాటిని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా? సో ఇది ఎందుకంటే మనం అవుట్పుట్ ఏదైతే ఇస్తామో ఆడియన్స్కి, వాయిస్ కానీ, వీడియో క్లారిటీ కానీ, ఈ అవుట్పుట్, ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ నడిచినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ 5D 3D కెమెరాలు కొంటున్నారు. సో ఆల్మోస్ట్ అందరు వీడియోస్ క్వాలిటీగానే వస్తున్నాయి. వాళ్ళ క్వాలిటీ వీడియో చూసి మన వీడియో చూసేసరికి వాళ్ళకి నచ్చక వెళ్ళిపోతారు. కాబట్టి మనం బేసిక్ నలుగురితో పాటు మనం కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ HD కెమెరాలని, పెద్ద కెమెరాలు వాడుతున్నారు. సో మనం అంత పెద్ద కాకపోయినా బేసిక్ అన్న వాడాలి. బేసిక్ అవుట్పుట్ అయినా సరే మనం మంచిగా ఇవ్వాలి, క్వాలిటీగా, మంచి క్వాలిటీ వీడియో, మంచి క్వాలిటీ వాయిస్, క్లియర్ కట్ వాయిస్, ఇవన్నీ ఇస్తేనే బేసిక్గా మనల్ని కూడా ఆదరించే వాళ్ళు ఉంటారన్నమాట. సో ఆ మాత్రం వాళ్ళంత పెద్ద కెమెరా లేకుండా మనం బేసిక్ అయిన అవుట్పుట్ మంచిగా ఇస్తే సో మనల్ని కూడా ఆదరిస్తారు, మన వీడియోస్ కూడా చూస్తారు, వ్యూస్ కూడా మంచిగా వస్తే మనం కూడా గ్రో అవ్వచ్చు. అట్లా కాకుండా మనం నార్మల్గా వాడితేమంటే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ HD కెమెరాల యొక్క ఫొటోస్కి, వీడియోస్కి అలవాటు పడిపోయినారు. మనం బేసిక్ కూడా క్వాలిటీ ఇస్తే బెటర్ అని మన ఛానల్కి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్విప్మెంట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. నేను అప్పు చేసిన తర్వాత సంగతి. సో మీకు కూడా ఇవన్నీ కావాలి, కొనుక్కోవాలనుకుంటే కింద లింక్స్ ఇచ్చిన, సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్ కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మరి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే సమాజంలో ఆల్మోస్ట్ అందరూ మంచి కెమెరాలు వాడుకుంటూ ముందుకెళ్తారు. మనం వాళ్ళతో పాటు వాళ్ళని ఢీ కొట్టకుండా, వాళ్ళతో సమానం కాకుండా బేసిక్ అన్న మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీకు ఇవన్నీ లింక్స్ కింద ఇవ్వడం జరిగింది. మీరు కొనుక్కోవాలనుకుంటే క్లిక్ చేసి వాటి మీద కొనుక్కోవచ్చు. దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టినా ప్లీజ్ దయచేసి అందరూ ఫాలో చేయండి ప్లీజ్. ఓకేనా? అన్నా నేను మీకోసం ఉన్నా అని చెప్పేసి మీరు నాకు ధైర్యం ఇవ్వండి. నేను మీకోసం మంచి వీడియోస్ తీసుకొచ్చి మీ డౌట్ క్లియర్ చేస్తూ మీకు కూడా హెల్ప్ చేస్తాను. మీ గ్రోత్కి మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి. జస్ట్ ఫాలో చేయండి సోషల్ మీడియా అకౌంట్స్లో. ఓకేనా? సో ఫ్రెండ్స్, అది మరి వీడియో. మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. వీడియోకి మాత్రం లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? బాయ్.